అయ్యా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మావ బ్రోస్. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మావ బ్రోస్. ఈరోజు మీ ముందుకు ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ క్వెషన్‌తో వచ్చా. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో. నెక్స్ట్ తెలుగు టైటాన్ ఆడబోయే మ్యాచ్ యూ ముంబా వర్సెస్ తెలుగు టైటాన్. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో కింద కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళ నేమ్స్‌ని నెక్స్ట్ వీడియోలో డిస్‌ప్లే చేస్తాం. ఇక మనం డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్తే తెలుగు టైటన్ టీం కంటిన్యూస్‌గా 2 మ్యాచెస్ గెలిచి మంచి ఫామ్‌లో కనిపిస్తుంది మామ బ్రోస్. ఇది తెలుగు టైటన్‌కి అండ్ తెలుగు టైటన్ ఫ్యాన్స్‌కి ఒక మంచి శుభవార్త. మనం లాస్ట్ వీడియోస్‌లో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం తెలుగు టైటన్ టీం స్ట్రాంగ్ కంబ్యాక్‌తో వస్తుందని. కానీ దానికి చాలా నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి మామ బ్రోస్. ఈ టీం లాస్ట్ ఇయర్స్‌ని చూస్తున్నాం ఇలానే ఆడుతుంది. ఈ టీం ఇంకా వేస్ట్ టీం చాలా నెగెటివ్ కామెంట్సే వచ్చాయి. అండ్ తెలుగు టైటన్ ప్లేయర్స్‌ని కూడా చాలా మంది తిట్టారు మామ. వాళ్ళందరికీ 2 మ్యాచ్‌లు గెలిచి స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఏకంగా మన హెడ్ కోచ్ అయితే విజయ్ మాలిక్ అండ్ భరత్ తోడిని చాలా హైప్ ఇచ్చారు మా బ్రోస్. మ్యాచ్ గెలిచిన తర్వాత చాలా హైప్ ఇచ్చారు. బికాస్ వాళ్ళ హార్డ్ వర్కే వాళ్ళని గేమ్ గెలిపించిందని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ అయితే చాలా ప్లానింగ్‌తో వచ్చారు. ఆ ప్లానింగ్ ఎగ్జిక్యూట్ కూడా చేశారు. మనం చేసిన ప్రివ్యూ వీడియోలో కూడా మీరు చూడండి కావాలంటే. దేవాంకన్ ఒకటి టార్గెట్ చేసి టీం మొత్తాన్ని వన్ సైడ్ చేయాల్సిన ఆ మ్యాచ్‌లో చెప్పారు. ఎగ్జాక్ట్‌గా అట్లానే చేశారు. అదే ప్లానింగ్‌తో వచ్చారు. మ్యాచ్‌ని గెలిచారు. మెయిన్‌గా ఇలా గెలవడానికి టీం చాలా బాగుంది మావ బ్రోస్. అదైతే పక్కా. మరెందుకు భయ్యా ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయిందని అడుగుతారా? ఇట్స్ ఎ లాంగ్ టోర్నమెంట్ మావ. ఇట్లాంటి టోర్నమెంట్స్‌లో టీమ్స్ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో, అలానే ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. లాస్ట్ 2 మ్యాచెస్ మంచి కాంబినేషన్స్‌తో వచ్చారు. టీం గెలిచింది. దట్స్ ఇట్. సో, ఇప్పటి నుంచి మన టీం కాంబినేషన్స్ బాగా సెట్ అయ్యాయి. ఫస్ట్ 2 మ్యాచెస్ ఎవరైతే ప్లేయర్స్‌ని పెట్టుకున్నారో వాళ్ళని తీసేసి మంచి కాంబినేషన్స్‌తో మంచి ప్లేయర్స్‌తో టీమ్ సెలెక్ట్ చేసింది. అండ్ గెలిచింది. అండ్ తెలుగు టైటాన్ నెక్స్ట్ టీమ్‌తో ఆడబోయేది యూ ముంబా. ఇదైతే టాప్ నంబర్ 1 టీమ్ అని చెప్పుకోవచ్చు ఈ సీజన్‌లో. వాళ్ళు కూడా ఒక్క ప్లేయర్ మీద ఎప్పుడూ ఆడలేదు మా బ్రోస్. టీమ్ అందరూ కలిసి ఆడితేనే మ్యాచెస్ గెలుచుకొని వస్తున్నాయి. ఒకసారి 2 టీంల యొక్క స్టాండింగ్స్ చూసుకుంటే యూ ముంబా సెకండ్ ప్లేస్‌లో ఉంటే తెలుగు టైటాన్ ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. యూ ముంబా కూడా ఒక్క ప్లేయర్ మీద ఎప్పుడూ డిపెండ్ అయ్యలేదు. వాళ్ళ టీం మొత్తం కలిసి ఆడుతున్నారు. అన్ని మ్యాచెస్ గెలుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళ డిఫెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది మా బ్రోస్. మన రైడర్స్ ఎలా ఉన్నారో వాళ్ళ డిఫెన్స్ అలానే ఉంది. ఈ మ్యాచ్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నా. వాళ్ళ డిఫెన్స్ ఖతర్నాక్ అయితే మన రైడర్స్ ఇంకా ఖతర్నాక్. మంచి ప్లానింగ్స్ వస్తే మాత్రమే తెలుగు టైటన్ గెలవగలదు. ముందుగా ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో క్లారిటీగా చూద్దాం. యూ ముంబా వర్సెస్ తెలుగు టైటన్. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 10న జరుగుతుంది 8 PMకి ఎట్ వైజాగ్. ఇది మ్యాచ్ యొక్క డీటెయిల్స్. ఇంక ఈ మ్యాచ్ గురించి మనం క్లియర్‌గా సెగ్మెంట్ వైజ్ మాట్లాడుకుందాం మావా బ్రోస్. వీళ్ళిద్దరి మధ్యన హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే టోటల్‌గా 20 మ్యాచెస్ అయ్యాయి ఓవరాల్ పీకేఎల్‌లో. అందులో యూ ముంబా 10 మ్యాచెస్ గెలిస్తే అండ్ తెలుగు టైటన్ టీమ్ 7 మ్యాచెస్ గెలిచింది. అండ్ టోటల్ 3 టైస్ అయ్యాయి. సో వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడూ టఫ్ మ్యాచెసే జరుగుతాయి. చాలా క్లోజ్ మ్యాచెస్ అయ్యాయి వీళ్ళిద్దరి మధ్యన. లాస్ట్ సీజన్‌లో 2 మ్యాచెస్ అయ్యాయి. ఆ 2 మ్యాచెస్‌లో కూడా తెలుగు టైటన్ గెలిచింది. సో చూడొచ్చు లాస్ట్ సీజన్ నుంచి తెలుగు టైటన్ యూ ముంబాపై పై చేయగానే కనిపిస్తుంది. ఒక మ్యాచ్‌లో 31, 29 2 పాయింట్స్ మార్జిన్‌తోనే గెలిస్తే అండ్ సెకండ్ మ్యాచ్ 41 విత్ 35 తెలుగు టైటన్ ఇక్కడ కూడా ఈజీగా గెలిచిందని చెప్పుకోవచ్చు. ఇది హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఆఫ్ తెలుగు టైటన్ అండ్ యూ ముంబా. అండ్ మన సెకండ్ సెగ్మెంట్‌కి వచ్చేసరికి ఈ 2 టీంలు ఎవరు మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు. తెలుగు టైటన్ టీం లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచి మంచి ఫామ్‌లో ఉంటే యూ ముంబా 4 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ గెలిచి మంచి హైలైట్ ఫామ్‌లో కనిపిస్తుంది యూ ముంబా కూడా. సో ఇద్దరికి ఈక్వల్‌గానే కనిపిస్తుంది. ఎవరు గెలుస్తారో మనం 100% షూర్ చెప్పలేం. తెలుగు టైటన్ గెలిచిన లాస్ట్ 2 మ్యాచెస్‌లో కూడా టీమ్ పర్ఫార్మెన్స్ ఇస్తే యూ ముంబా గెలిచిన 3 మ్యాచెస్ కూడా టోటల్ టీమ్ పర్ఫార్మెన్స్ మాత్రమే ఉంది. సో ఎప్పుడైతే టీం మొత్తం కలిసి ఆడుతుందో ఆ మ్యాచ్ పక్కా గెలుస్తారు. ఇద్దరు కూడా అదే నమ్ముతున్నారు. అండ్ కమింగ్ టు 2 టీమ్స్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7. ముందుగా యూ ముంబా గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ స్ట్రాంగ్ స్టార్టింగ్ 7 చూసుకుంటే టాప్ 3 రైడర్స్ ఫస్ట్‌గా చూద్దాం. అందులో అజిత్ చౌహాన్ లాస్ట్ మ్యాచ్‌లో అయితే 13 పాయింట్ చేసి మంచి రైడర్‌గా ఉన్నాడు యూ ముంబాకి. అండ్ కమింగ్ టు సెకండ్ పొజిషన్‌లో సతీష్ అండ్ థర్డ్ రైడర్‌గా అనిల్. వీళ్ళు యూ ముంబై యొక్క టాప్ 3 రైడర్స్. వీళ్ళ ముగ్గురు సపోర్టివ్‌గా ఆడుతూ మంచి మ్యాచ్ గెలవడానికి మెయిన్ కారణమవుతున్నారు. అండ్ ఇంకా లాస్ట్ మ్యాచెస్‌లో గెలవడానికి కారణమైన వీళ్ళ స్ట్రాంగ్ డిఫెండర్. వీళ్ళైతే బెస్ట్ కాంబినేషన్ స్ట్రాంగ్ డిఫెండర్స్ ఉన్నారు ఈ పీకేఎల్ సీజన్‌కి. వీళ్ళ డిఫెన్స్ ఇంకా చూసుకుంటే ఫస్ట్ పొజిషన్‌లో రింకు అండ్ సెకండ్‌గా సునీల్ కుమార్ కెప్టెన్ అండ్ థర్డ్ పొజిషన్ పర్వేష్ బైస్వాల్ అండ్ లాస్ట్‌లో లోకేష్. ఇది యూ ముంబై యొక్క స్ట్రాంగ్ డిఫెన్స్. ఇంకా వీళ్ళకి బెస్ట్ సబ్స్టిట్యూట్‌గా ఎవరున్నారంటే రవి. ఇతను లాస్ట్ మ్యాచ్‌లో వచ్చి బెస్ట్ డిఫెన్స్ అని చెప్పొచ్చు. ఎప్పుడు అవసరం వచ్చినప్పుడల్లా టీంని బాగా ఆదుకున్నాడు. ఇదొక బెస్ట్ టీమ్ అని చెప్పుకో పీకేఎల్ 12లో. ఎందుకంటే వీళ్ళు టీమ్ పర్ఫార్మెన్స్ మాత్రమే ఇస్తున్నారు ప్రతిసారి. అండ్ కమింగ్ టు తెలుగు టైటన్స్ స్ట్రాంగ్ 7. వీళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ గెలవడానికి మెయిన్ ఈ స్ట్రాంగ్ 7 అని చెప్పుకోవచ్చు మా బ్రోస్. వీళ్ళ కాంబినేషన్స్ బాగా సెట్ అయ్యాయి. ఇలా టాప్ 3 రైడర్స్ చూసుకుంటే విజయ్ మాలిక్, భరత్ తుడా అండ్ చేతన్ సాహు. వీళ్ళు తెలుగు టైటన్ యొక్క టాప్ 3 రైడర్స్. అండ్ కమింగ్ టు 4th పొజిషన్‌లో శుభం షిండే వైస్ కెప్టెన్ అండ్ 5th పొజిషన్‌లో అంకిత్, 6th పొజిషన్‌లో అజిత్ పవార్ అండ్ లాస్ట్‌లీ 7th పొజిషన్‌లో అవి దుహాన్. దిస్ ఈజ్ ది స్ట్రాంగ్ స్టార్టింగ్ 7 ఆఫ్ ది తెలుగు టైటన్స్. ఇది ఇప్పటివరకు మీరు చూసిన 2 టీంల యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7. సో ఈ 2 టీంలు స్టార్టింగ్ 7 చూసారు కాబట్టి ఇప్పుడు ఏ టీం గెలుస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ 2 టీంలు కూడా చాలా టఫ్ కాంపిటీషన్ బ్రోస్. నాకడిగితే మాత్రం ఎవరైతే తక్కువ తప్పులు చేస్తారో వాళ్ళకి గెలిచే ఛాన్స్ ఉంది. సో వీళ్ళిద్దరిలో గెలిచి చెప్పడం చాలా కష్టం. నాకైతే ఎడ్జ్ పాయింట్ తెలుగు టైటన్‌కి ఉందనిపిస్తుంది. బికాస్ వాళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచి వస్తున్నారు కాబట్టి.
కానీ 100% చెప్పలేము మా బ్రోస్ తెలుగు టైటాన్ అని చెప్పి. యూ ముంబై అయితే స్ట్రాంగ్ డిఫెన్స్ అండ్ ట్రైనింగ్ కనిపిస్తుంది. వాళ్ళ డిఫెన్స్‌ని చూసుకుంటే తెలుగు టైటాన్ ఆడేసి తెలుగు టైటాన్‌దే మ్యాచ్. నాకైతే తెలుగు టైటాన్ 55% అండ్ యూ ముంబై 45% లెక్క కనిపిస్తుంది. దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్. మీ ప్రిడిక్షన్ కూడా కింద కామెంట్ చేయండి. ఇది మా ఈ మ్యాచ్‌కి ప్రివ్యూ. ఇక్కడి వరకు వీడియో చూస్తుంటే థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో. థాంక్ యూ.